దేవునికి వందనాలు, అందరికీ వందనాలండి. ఈ రోజు మూలవాక్యం తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తిమోతి రాసిన 2వ పత్రిక, తిమోతికి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తి ఆశ్రయించిన వారినై ఉందురు. ఇట్టి వారికి విముఖుడనై ఉండు. ప్రేమ మేడల్ మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరిరక్షణ స్థుతినైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం మొదటి ఉచితమైన కృపలనైనా తండ్రి, ఈ జూలై మాసంలో నేను తిరిగి నేను ఈ 13వ తేదీ సాయంకాలం నేను స్థుతించే భాగ్యం దయచేసినంత వందనాలు. వచ్చిన వారందరిపై నీ ఆత్మను కుమ్మరించండి. నేను ఈ జూలై మాసంలో తండ్రి నాయన ఇండియన్ క్రిస్టియన్ డేగా జూలై 3, అదేవిధంగా ఆయన జూలై 10th ఫాదర్ హయ్యర్ గారు బర్త్డే, ఇలా ఎన్నో ముఖ్యమైన రోజులు జరుపుకుంటున్నాం. నాయన ఆ రోజులు జ్ఞాపకం చేసుకుని సంతృప్తి పడటం కాదు కానీ తండ్రి, వారు రక్తసిక్తమైన దేహాలతో ఇక్కడ సేవ చేసి వెళ్ళారు తండ్రి. దయగల మా ప్రభ నాయన, వారి బాటలో నడుస్తున్నటువంటి సేవకులకు అనేక హింసలు ఎదురవుతున్న సమయంలో తండ్రి, మా వంతుగా నాయన మరి తెస్సలోనిక సంఘంలో వారు ఎన్ని శ్రమలు పడుతున్న భక్తుల కోసం ప్రార్థన చేసి ఎట్లాగైతే వారు సహకారం అందించారో నాయన, మేము కూడా అదే విధంగా తండ్రి, మేము డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళలేకపోయినా తండ్రి నాయన, నీ సన్నిధిలో వారి కోసం మేము ప్రార్థన విజ్ఞాపన చేయగలిగే జ్ఞానము మనసు మాకు దయచేయాలి. వాక్యం ధ్యానించబోతుంటాడుగా అందరిపై పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేయమని, వాక్యం ధ్యానిస్తున్నకు వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి, వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేసి, ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా నడిపించమని, కార్యాంతముని నేను బహుగా స్తుతించుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. ఈరోజు మరి రూతు గ్రంథం 3వ అధ్యాయం మనం ధ్యానించుకుందాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం చదవండి మేడం. ఆమె అత్తయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఎవని పని కత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయేజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమ్మున ఎవళ్ళు తూర్పారబట్టబోచున్నాడు. నీవు స్నానం చేసి తైలం రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకుంట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా, ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. బోయేజు మనసులో సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి యందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరెవని అడగగా ఆమె, నేను రూతను నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధుడవు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుము. నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలవాడనన్న మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువు ఒకడున్నాడు. ఈ రాత్రి ఉండుము. ఉదయం అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టం లేకపోయిన ఎడల యెహోవా జీవం తోడు నేనే నీకు బంధువుని ధర్మం జరిపేదను. ఉదయం వరకు పండుకొనిమని చెప్పాను. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకరినొకడు గుర్తించు పాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయుడని చెప్పాను. మరి అతడు, నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకొనుమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలచి ఆమె భుజము మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్ళెను.
ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త నా కుమారి నీ పని ఎట్లా జరిగిందని అడగగా ఆమె ఆ మనుషుడు తనకు చేసినదంతా తెలియజేసి నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల ఎవలను నాకు ఇచ్చిన నేను. అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కాని ఆ మనుషుడు ఊరకుండడు కనుక ఇది ఏలాగ జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుమనెను. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మనం నయోమి క్యారెక్టర్, ఆమెలో ఉన్నటువంటి గుణ లక్షణాలను ధ్యానిస్తూ ఆమె జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటనేది చాలా క్లుప్తంగా, అంటే అంత వివరంగా చెప్పాలంటే నేను అనుకున్నాను నయోమి క్యారెక్టరే కదా అనుకున్నాను. కానీ ఒక్కొక్క వచనం అనాలిసిస్ చేస్తా ఉంటే నయోమి జీవితం రక్షింపబడిన మనందరికీ కూడా చాలా సాదృశ్యంగా దగ్గరగా ఉంది. ఈవేళ రూతు గ్రంథం ధ్యానిస్తూ నేను మూలవాక్యం అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఎందుకు తీసుకున్నానంటే, పైకి భక్తి గల వారు అయి ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉన్నారు. చాలా సార్లు, అంటే అన్ని సార్లు కాదు కానీ మనం కూడా ఇదే కోవలో చేరతాం. ఎలాగో అంటే మనకు తెలియకుండానే అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత చివరికి దేవుని వైపు తిరగటం అనేది మానవ నైజం అయిపోయింది. ఇక్కడ నయోమి గురించి మనం ఒక్కొక్క ఆ వచనం మనకు చూసినట్టయితే, అసలు నయోమి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? బెత్లెహేం ఎఫ్రాతా నుంచి మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. బెత్లెహేం ఎఫ్రాతా ఏ ప్రాంతంలో ఉంది? యూదా ప్రాంతంలో ఉంది. యూదా అంటే స్తుతి, దేవునికి స్తుతి చేయదగినటువంటి ప్రదేశం. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు, ఆహార నిలయం అని. అదే విధంగా ఎఫ్రాతా అంటే అభివృద్ధి, అంటే స్తుతి, రొట్టెల ఇల్లు, అభివృద్ధి అంటే దేవుని స్తుతి, అదే విధంగా ఆహారము, ప్రోగ్రెస్. ఈ 3 ఉన్నటువంటి ప్రాంతం యూదా ప్రాంతం. ఇక్కడి నుంచి ఆవిడ ఎక్కడికి వెళ్ళిందంటే మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు అనేది మనకు అందరికీ తెలుసు, అది శపితమైనటువంటి 10 తరాలు నా సన్నిధిలో వీరు చేరకూడదని శపించబడినటువంటి ప్రాంతం. అఫ్ కోర్స్ అక్కడ ఫలభరితమైన తోటలు ఉన్నాయి, చాలా మంచి కట్టడాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఎన్నున్నా దేవుడు వెళ్ళొద్దు అని దేవుడు వేరుగా పెట్టిన ప్రాంతానికి దేనికోసం వెళ్ళింది నయోమి అంటే కేవలము ఆహారం గురించి. అంటే నయోమి వెళ్ళింది అంటే భర్త పర్మిషన్ లేకుండా వెళ్ళిందని మాత్రం నేను అనటం లేదు. భర్త ముందు ప్రపోజల్ చేస్తేనే భార్య కదులుతుంది, అందులో డౌట్ లేదు. ఆ భర్త ప్రపోజ్ చేసినప్పుడు భార్యగా కనీసం ఆమె ఒప్పించి ఉండదు అనేది మనం ఆవిడ క్యారెక్టర్ అంతా కూడా చివరి వరకు చదివినప్పుడు ఈమె ఏమాత్రం ఒప్పించడానికి ప్రయత్నం చేయలేదు కదా, సరే కదా భర్త చెప్పగానే బయలుదేరి వెళ్ళిపోయిందని మనమే అంటాం చివరికి ఆవిడ క్యారెక్టర్ అంతా స్టడీ చేసినప్పుడు. ఈ నయోమి అనే పేరుకి మధురం, మనోహరం అని ఒక అర్థం, నా ఇష్టం అని ఒకరు రాశారు ఆ పేరుకి అర్థం. మూడోది ప్రసన్న, ప్రసన్నత, ప్రసన్న. ఇక 4వ పేరు ఆవిడ పెట్టేసుకుంది, మారా అని, చేదని. అయితే ఆవిడ క్యారెక్టర్ అంతా స్టడీ చేసేటప్పటికి ఈ 4 పేర్లు ఆవిడకి ఎక్కడో అక్కడ సరిపోతాయి. నయోమి బెత్లెహేం వదిలిపెట్టి మోయాబుకి వెళ్ళినటువంటి ఘట్టాన్ని మనం తలుచుకున్నప్పుడు ఎలీమెలెకు కూడా చాలా గొప్పవాడు, పేరు పొందినవాడు. ఎలీమెలెకు అంటే అతని పేరుకి అర్థం యెహోవా నా బలం. అతని తల్లిదండ్రులు అతనికి మంచి పేరే పెట్టారు, కానీ యెహోవాను ఆశ్రయించలేదు. సరే వెళ్ళారు. ఇంకొకటి ఏంటంటే దేవుని చిత్తం ఇక్కడని కూడా మనం అనుకోవచ్చు. దేవుని చిత్తానికి బలహీన మనసులు ఎవరు, స్థిరంగా నిలిచే వాళ్ళు ఎవరైనా ఎన్నుకుంటారు. రూతుని ఆ విధంగా ఆయన ఎన్నుకున్నారు, నయోమిని ఈ విధంగా ఎన్నుకోవటం జరిగింది. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత భర్త పోయాడు, కుమారులు పోయారు, 10 years అక్కడే ఉంది. కనీసం వెళ్ళేటప్పుడు చేయవలసింది ఏంటంటే, అసలు ఎందుకు వెళ్తున్నాం మనం, ఏమి లేదని వెళ్తున్నాం, దేనికి వెళ్తున్నాం అని ఆలోచించాలి. ప్రాబ్లం ఏంటి, అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, కరువు వచ్చింది, ఈ కరువు అనేది ఎందుకు వచ్చింది అనేది ఆలోచించాలి. ఆ కరువు అనేది ఎందుకు వచ్చిందంటే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చాలా క్లియర్ గా ఏంటంటే, ఆ ఇశ్రాయేలీలు అప్పుడు యెహోవాను విసర్జించి వారు వివిధమైన దేవతలు పెట్టుకుని ఆరాధించడం మొదలు పెట్టారు. ఐగుప్తు నుంచి గద్దరెక్కల మీద మోసుకొచ్చిన సంగతి వాళ్ళు మరిచిపోయి వారి మొర్ర విని ఆయన మోషే నాయకత్వంలో, అహరోను మోషే మిరియాం నాయకత్వంలో వారిని ఎంతో కష్టపడి పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉంటూ
వారిని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వారి ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టి యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారిని యెహోవాని సేవించడం అని చెప్పి, మీరేదో ఇప్పుడు తాత్కాలికంగా చెప్తున్నారు కానీ మీరు మళ్ళీ అటు తిరిగిపోతారు. ఎందుకంటే వాళ్ళు బాగా స్టడీ చేశాడు కాబట్టి యెహోషువ గ్రంథం చివరి అధ్యాయంలో చూస్తాం మనం. అలాగే వీళ్ళు అట్లాగే చేశారు. చేసి మళ్ళీ యెహోవాను విసర్జించి ఇతర దేవతలను ఆశ్రయించడం మొదలు పెట్టారు. చివరికి వచ్చేటప్పటికి ఆ న్యాయాధిపతుల గ్రంథంలోనే 21వ అధ్యాయంలో 25వ వచనంలో వాళ్ళ గురించి చెప్పబడిన మాట ఏంటంటే, రాజు లేక ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించడం మొదలు పెట్టారు. అంటే రాజు లేక ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించడం మొదలు పెట్టారు. ఇది సంగతి. అక్కడ కరువు రావటానికి కారణం ఏంటంటే, ఒకటి వాళ్ళు దేవుని విసర్జించారు, రెండోది రాజు లేడు, మా ఇష్టం, మేమే రాజులమని చెప్పి ఎవరిష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించడం మొదలు పెట్టారు. అట్లాంటి సమయంలో నయోమి ఏం చెయ్యాలి? అసలు ఈ ప్రాబ్లం ఎలాగా? కేవలం ఆహారం కోసం నేను మోయాబు వెళ్ళటం అనేది సరైందేనా? నా భర్తను నేను కన్విన్స్ చేసుకోవాలి, ఆహారమే ముఖ్యం కాదు, ఎందుకంటే ధర్మశాస్త్రం చెప్తుందని. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మేడం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో ఆయన చాలా క్లియర్ గా చెప్తాడు. ఆహారం చెప్పండి. వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి ఆహారం వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులేనే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించను. థ్యాంక్ యూ మేడం. ఆయన ఇప్పుడు నయోమికి యేసుక్రీస్తు తెలియపోవచ్చు కానీ ధర్మశాస్త్రం తెలుసు. ఆవిడ ధర్మశాస్త్రం దిట్టని తెలుసు మనకి. ఆవిడ క్యారెక్టర్ అంతా స్టడీ చేసినప్పుడు అర్థమవుతుంది మనకి. ధర్మశాస్త్రం అంతా తెలుసు ఆవిడకి. కాబట్టి ధర్మశాస్త్రం క్లియర్ గా చెప్తుంది, మనుషుడు కేవలం ఆహారం వల్ల మాత్రమే కాదు కానీ యెహోవా నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వల్ల జీవింపచేయనని తెలియచేయటకు నీకు కరువు కలుగజేసి నీవు గాని నీ పితరులు గాని ఎరుగని మన్నాతో నేను పోషించాడని అక్కడ చెప్పడం జరిగింది. అదే మాటని మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో అపవాది శోధించినప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తాడు? మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు గాని దేవుని మాట వల్ల జీవించునని వ్రాయబడి ఉన్నదని ధర్మశాస్త్రం ఎత్తి చెప్తారు యేసుక్రీస్తు అక్కడ. కాబట్టి యేసుక్రీస్తు కంటే గొప్పవాళ్ళం కాదు మనం. మరి నయోమి ధర్మశాస్త్రం అంతా తెలుసు, కేవలం దానికోసమే అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళవలసిన అవసరం లేదు. అదేవిధంగా సంకీర్తన 33వ సంకీర్తన 18వ వచనం 19వ వచనం చూసినట్లయితే, సంకీర్తన 33 18 నుంచి 19వ వచనం వరకు కీర్తన. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని వారి సురక్షితంగా ప్రాణ కాపాడుటకును ఉమ్, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిల్చుచున్నది. ఎస్ మేడం. ఆయన కరువులో మనల్ని వదిలేసే దేవుడు కాదు. ఏలియన్ చూసాం కదా, కాకోలంతో ఆహారం పంపించి ఆయన కాపాడాడు. సారెప్తు విధవరాల దగ్గరికి ఏలియన్ పంపించినప్పుడు ఏలియాకి ముందు ఆవిడే ఆ రొట్టె ఇవ్వటం జరిగింది. తర్వాత కరువు కాలం అంతా కూడా సారెపోతు విధవరాల్ని ఏలియా పోషించినట్టుగా ఆయన చేసినటువంటి అద్భుత కార్యం వల్ల ఆమె పోషించబడిందని మనం చదువుతాం. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రకారం ఆయన ఏం చెప్తున్నాడు? కరువు కాలంలో మిమ్మల్ని కాపాడటానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. అయితే ఎవరైతే ఆయన వైపు చూస్తూ ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉంటారో ఆయన దృష్టి వాళ్ళ మీద ఉంది. అంటే కరువు వచ్చినప్పుడు ఏ దేశం పారిపోదామా, మోయాబు పారిపోదామా అక్కడికని కాకుండా దేవుని వైపు చూసినట్టయితే తప్పకుండా ఎంతమంది ఎలాగున్నా మనం దేవుని వైపు చూసినప్పుడు, అంటే ఇక్కడ ఆహారం అనే కాదు, ఏ సమస్య వచ్చినప్పుడైనా దేవుని వైపు చూడకుండా సమస్య వైపు మనం చూసినట్టయితే ఈ పరిస్థితి ఉంటుంది. మరి అబ్రహాం కాలంలో కూడా ఒక కరువు వచ్చింది. అబ్రహాం వెళ్ళాడు, ఆ జన్మస్థలాన్ని, అక్కడ దేవుడు ఉండమన్న స్థలాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు వెళ్ళాడు. అక్కడి నుంచి ఏం తెచ్చుకున్నాడు? హాగర్ని తెచ్చుకున్నాడు. అక్కడి నుంచి మొదలు కదా ఈ శ్రమ అంతా కూడా. ఆ రెండోసారి మళ్ళీ 20వ అధ్యాయంలో ఆదికాండంలో కరువు వచ్చినప్పుడు ఆ గెరార్ అనే ప్రాంతానికి వెళ్తాడు.
అక్కడ దైవభక్తి లేని మనుషులని చెప్పి తన భార్యని చెల్లెలని చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఇస్సాకు కాలానికి వచ్చినప్పుడు మళ్ళీ కరువు వచ్చింది. కానీ అప్పుడు దేవుడు ఇస్సాకు తోటి అంటాడు, నువ్వు వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, నిన్ను ఇక్కడే ఉండు, నేను పోషించే బాధ్యత నాదంటే. ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడంటే ఇస్సాకు దేవుడి వైపు చూచాడు. ఇస్సాకు దేవుడి వైపు చూచాడు కాబట్టి కరువు వైపు చూడలేదు, ఎటువైపు వెళ్ళిపోదాం అని అనుకోలేదు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఆ భక్తుల్లోనూ విశ్వాస వీరుల్లోనూ కూడా బలహీనమైన క్షణాలు, పాయింట్స్ ఉన్నాయి. వాటిని అధిగమించి వాళ్ళు ఆ విశ్వాస అంచులు చేరారు. కాబట్టి ఇస్సాకు తన తండ్రి జీవితాన్ని చూచాడు, ఏం జరిగింది అని తెలుసుకున్నాడు. తెలుసుకుని అతను ఏం చేశాడంటే కరువులో తన తండ్రిలాగా అటు ఇటు పరిగెత్తకుండా దేవుని వైపు చూచాడు. కాబట్టి దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను ఇక్కడ నుండి ఇక్కడే ఉండి నువ్వు పోషిస్తాను నేనని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే నయోమి సమస్య రాగానే సమస్య రాగానే మోయాబు ప్రాంతానికి పరిగెత్తుకుని వెళ్ళటం అనేది ఇక్కడ ఆహారం అనే కాదు, గృహిణులుగా మనం కూడా ఇంట్లో అనేక సమస్యలు ఎదురైనప్పుడు దేవుని వైపు చూసి ఆ సమస్య పరిష్కరించుకునే జ్ఞానం అనేది మనకు ఉండాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటే ఇదే. ఆ తర్వాత నయోమి గురించి మనం పరిశీలించినప్పుడు ఆ 13వ వచనం అంటుంది, దేవునిపై నింద వేస్తుంది. 13వ వచనం 1వ అధ్యాయం, రూతు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. వారు పెద్దవారు. దేవుడు నాకు చెప్పండి చెప్పండి చెప్పండి. ఋతు గ్రంథం మొదటి అధ్యాయం దేవుడు నా మొదటి అధ్యాయం ఎన్నో వచనం. వారు ఆమె ఆవిడ అంటున్న మాట ఏంటంటే, నా కుమార్తెలారా, యెహోవా నాకు 13వ అధ్యాయంలో మధ్యలో యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మునకు నొప్పించిన దానికంటే మరి ఎక్కువగా నన్ను నొప్పించినని వారితో చెప్పాను. యెహోవా నాకు విరోధి అయ్యాడని చెప్పాను. ఎంత తప్పంటే ఆ యెహోవా విరోధి అవటం ఏంటి? ఈమె యెహోవాకి విరోధిగా ప్రవర్తించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. యెహోవాని అడిగిందా? దావీదు దేవుడు హృదయానుసారుడు ఎట్లాగయ్యాడు? ఇన్ని అరవేల భయంకరమైన యుద్ధాలు చేసి విజయాలు పొందాడు అంటే ప్రతి యుద్ధానికి వెళ్ళేటప్పుడు నేను వెళ్ళనా వద్దా అని చెప్పి ఊరిము తుమ్మిం ధరించి అడగటం, అలాగే అక్కడ యాజకుడు ఉంటే ఆ ఏఫోదు ధరించి అడగమనటం, దేవుని చిత్తం ఉందో లేదో కనుక్కుని ప్రతి దానికి ఆయన వెళ్ళటం అనేది జరిగింది. ఇవన్నీ మనకు తెలుసు. అయితే ఒకవేళ ఆ టైంకి దావీదు గురించి నయోమికి తెలియకపోయినా సమస్య వచ్చినప్పుడు దేవుణ్ణి అడగాలని ఆమెకు తెలుసు, కానీ అడగలేదు. అడగకుండా వెంటనే అంటుంది, దేవుడు నాకు విరోధి అయిపోయాడు, అది మీకంటే కూడా నన్ను ఎక్కువగా బాధించింది అని చెప్తుంది. చాలా చాలా చక్కగా, అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనం వాక్యం చెప్పే నేను వింటున్న ప్రతి ఒక్కరూ కూడా రక్షింపబడిన వారమే. చాలా సార్లు మనం గుర్తు చేసుకున్న మార్టిన్ లూథర్ గారు చెప్పిన మాట, మనం సేవ్డ్ సిన్నర్స్, రక్షింపబడిన పాపులము. అయితే ఇప్పుడు మనం ఉన్న స్టేజ్ ఏంటంటే శుద్ధీకరింపబడే స్థాయిలో ఉన్నాం. సాల్వేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. ముందు రక్షింపబడాలి, తర్వాత శుద్ధీకరింపబడాలి, తర్వాత మహిమ ప్రవేశం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం రెండో స్థాయిలో ఉన్నాం. ఇక్కడే ప్రతి మనిషి తప్పుటడుగు వేసేది. రక్షింపబడిన తర్వాత ఆ రక్షణ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి పౌలు గారు అంటాడు కదా, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగా మీరు ఏ విధంగా ఆయన మహిమను మీరు పొందగలరు అని చెప్పి. ఇక్కడ నయోమి రక్షింపబడింది, ఇశ్రాయేలీరాలి, ఎలీమేలకు భార్య అంటే దేవుడి గురించి తెలుసు, కానీ దేవుని మీద ఆధారపడకుండా తన ఇష్టానుసారమైన నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఏమంటుంది, దేవుడు నాకు విరోధి అయ్యాడని చెప్పి. చాలా మంది నయోమి లాగానే మనం కూడా మన ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకుని నష్టపోయిన తర్వాత దేవుడు నాకు విరోధి అయ్యాడు. చూడండి, అబ్రహాము భార్య శారై కూడా ఆదికాండం 16వ అధ్యాయం 2వ వచనం లాంటిది, ఇదిగో యెహోవా నన్ను పిల్లలను కనకుండా చేశాడు. భర్తతో అంటుంది, యెహోవా నన్ను పిల్లలను కనకుండా చేశాడు. ఎప్పుడు అడిగింది యెహోవా నావిడ? రెండోది రిబ్కా అంటది,
రిబ్కా 20 సంవత్సరాలు గొడ్రాలైనది వివాహం అయిన తర్వాత. అప్పుడు ఇస్సాకు ప్రార్థనాపరుడు కాబట్టి ఇస్సాకు ప్రార్థన చేస్తే ఆమె గర్భవతి అయింది. రాహేలు కూడా అంటది యాకోబుతో, ఇదిగో మా అక్కకి పిల్లల్ని ఇస్తున్నాడు, పిల్లలకి అంటది మా అక్క, నాకు సంతానం ఇవ్వవా నువ్వు అని చెప్పి యాకోబుని అడుగుతూ, వెంటనే యాకోబు అంటాడు, నీకు పిల్లల్ని ఇవ్వటానికి నేనేమన్నా దేవుడునా అని చెప్పి అంటాడు. అప్పుడు రాహేలు విజ్ఞాపన చేసుకుంటది దేవుడికి. అప్పటికే తన అక్క లేయాక 6 పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు రాహేలుకి నిజంగా తనలో బాధ వచ్చి ఆ కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు. చాలా తేలిగ్గా అనేస్తాం. ఇప్పుడు హన్నా కూడా గొడ్రాలుగా ఉంది, కానీ ఇప్పుడు కూడా ఆమె ఎక్కడ కూడా నింద వేసినట్టుగా మనం చూడం. అలాగే మరి ఆ ఆమె ఎలిజబెత్ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కూడా ఆమెకి గొడ్రాలు ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ఎప్పుడు నిందించలేదు, సరే కదా. ఆమె గర్భం ధరించిన వెంటనే ఒక మాట అంటది లూకాసు సువార్తలో, దేవుడు నన్ను కటాక్షించిన దినములలో ఇది ఒకటిగా ప్రభువు చేశాడు. అంటే దేవుని కటాక్షం కోసం ఆవిడ చూస్తూ ఉంది. ఆ కటాక్షం దేవుడు నా పట్ల చూపించాడు కాబట్టి నాకు ఈ ఇలాంటిది కలిగింది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అలా కాకుండా వెంటనే దేవుడి మీద నింద వేసేయటం అనేది, అసలు దేవుని వైపు చూచింది ఏది, అడిగింది ఏది. అయితే అడిగిందాన్ని మనం పొందుతామంటే ఒక్కొక్కసారి మనం అడగరానివి అడిగితే, చూచుచున్నాము అనే పాట మన కీర్తన పుస్తకంలో 11వ సంకీర్తనలో చివరిన, దయచేయరానివి దయచేయమని కోరితే మన్నించి మమ్మల్ని అని చెప్పుకుంటే చివరి చరణం. మనకు ఒక్కొక్కసారి తెలియకుండా అడిగినప్పుడు దేవుడు ఇవ్వకపోవచ్చు, కానీ అడగాల్సిన బాధ్యత మనకి ఉంది. అలాగే తర్వాత 20వ వచనం చూస్తే, సర్వశక్తుడు దుఃఖం కలుగజేశాడంటుంది. సర్వశక్తుడు 1వ అధ్యాయం 20వ వచనంలోనే సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగజేశాడు. ఒక పక్కన దేవుణ్ణేమో సర్వశక్తుడు అంటుంది, దుఃఖం కలుగజేశాడు. ఆ దేవుని యొక్క గుణలక్షణాలు తెలిసినామే ఆ మాట మాట్లాడగలదా? ఆయన 34వ అధ్యాయం నిర్గమకాండలో 6వ వచనంలో నిన్ను నేను చూడాలని ఉందని మోషే అన్నప్పుడు ఆయన నామం ప్రకటిస్తాడు, దీర్ఘశాంతం, అత్యంత కనికరం, కృపా సమృద్ధి గల దేవుడు నేను చెప్పి ఆయన నామంలో ఉన్న ఔచిత్యాన్ని ప్రకటించాడు. అట్లాంటి దేవుడు ఎవరికి కూడా దుఃఖాన్ని కలిగించడు. పైగా ఏముంటుంది, నా మీద వ్యతిరేకంగా సాక్ష్యం పలికాడు. అన్ని ఇష్టం అంటే తన ఇష్టం వచ్చి నిర్ణయం తీసుకున్నాక నష్టపోయిన తర్వాత దేవుడు నాకు విరోధయ్యాడు, అదేవిధంగా నా మీదేమో వ్యతిరేకంగా సాక్ష్యం పలికాడు. ఇలా ఎన్నో మాటలు చెప్తా ఉన్నా ఇలా ఎన్నో మాటలు చెప్తా ఉన్నప్పుడు ఆమె ఆఖరికి ఏంటంటే ఆ చివరికి వచ్చి ఇంకా బాగా తెగించి ఆ నా మీద వ్యతిరేకంగా సాక్ష్యం పలికాడు దేవుడు అని చెప్పి చెప్తా ఉంది. సాక్ష్యం పలికాడని ఎవరు చెప్పారు? దేవుడు నేను నిన్ను విడిచిపెట్టేశాను అని చెప్పి దేవుడైనా చెప్పాడా? అదేమీ లేదు కదా. నేను నిన్ను విడిచిపెట్టేశానని దేవుడేమి మనకి చెప్పలేదు. అయినా కూడా నా మీద వ్యతిరేకంగా సాక్ష్యం పలికాడని చెప్తుంది. 21వ వచనం అంటుంది, నేను సమృద్ధి గలదాన్నై వెళ్ళి రిక్తురాలిగా వచ్చాను. చూడండి ఒకసారి ఈ మాట, నేను సమృద్ధి గలదాన్నై వెళ్ళి. మరి సమృద్ధి గలదానివై నువ్వు అనుకున్నప్పుడు, నువ్వు సమృద్ధిగా ఉన్నావని నువ్వు భావించినప్పుడు, నువ్వు రిక్తురాలుగా సమృద్ధి నువ్వు విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావు? ఇక్కడ నీకు సమృద్ధి ఉందని చెప్తున్నా కదా, నేను సమృద్ధిగా ఉన్నాను అంటే ఆవిడ ఉద్దేశంలో భర్త పిల్లలతోటి నేను సమృద్ధిగా ఉన్నాను. అట్లాంటి స్థితిని వదిలిపెట్టి నేను వెళ్ళటం అనేది జరిగింది. అట్లాంటి స్థితిని నేను వదిలిపెట్టి వెళ్ళటం అనేది జరిగింది. ఇప్పుడు ఏమంటుంది, రిక్తురాలిగా వచ్చాను. అంతా అయిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నారంట, చూసారా? ఆ టైప్ లో చెప్తుంది అనమాట. ఏమని, అంతా అయిపోయిన తర్వాత నేను రిక్తురాలిని అయ్యానని చెప్పి చెప్తా ఉంది. ఈ స్టేట్మెంట్స్ అన్ని చూసినప్పుడు నయోమి క్యారెక్టర్ మనం చూస్తే తన ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకున్నాక నష్టపోయిన తర్వాత దేవుడి మీద నిందలేయటం మొదలుపెట్టింది. ఇవన్నీ కూడా ఈమె జీవితంలో ఉన్నటువంటి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా బలహీనతలు, నయోమి జీవితంలో ఉన్నటువంటి బలహీనతలు. మన జీవితంలో కూడా ఇట్లాంటి బలహీనతలు అనేవి ఉంటాయి. ఈ నయోమి జీవితాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు, ఒక్కొక్క పాయింట్ మనం స్టడీ చేస్తున్నప్పుడు, ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు మనం ఎట్లా ప్రవర్తిస్తున్నామో, అదే విధంగా మనం దేవుని వైపు తిరిగి ఏ విధంగా మనం మాట్లాడుతున్నాము అనేది మనం గమనించుకున్నట్లయితే మన జీవితాన్ని మనం సరి చేసుకోవటానికి ఉంటుంది. అదే విధంగా
ఆ ఆమెలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ అంటే మంచి లక్షణాలు కూడా మనం చూసినట్టయితే 15వ వచనంలో అక్కడ మోయాబు వెళ్ళిన తర్వాత ఇద్దరు కొడుకులకి చేసుకున్న ఇద్దరు కోడళ్ళని తీసుకుని బయలుదేరి వస్తా ఉంది. వాళ్ళు ఆమెతో వచ్చేటప్పుడు ఆమె ఉపదేశం చేసింది అదంతా కూడా మనం 18వ వచనం వరకు 17వ వచనం వరకు చూస్తాం. ఇంచుమించుగా 7వ వచనం నుంచి 1వ అధ్యాయం 18వ వచనం వరకు మనం చూస్తాం. అక్కడ ఆ అక్కడ జరిగింది ఏంటంటే ఆ కోడల్ని పరీక్ష చేస్తుంది. మన చివరి తెలుస్తుంది ఆ విషయం. స్మెల్ ఏమైనా వస్తుందా? కోడల్ని పరీక్షిస్తుంది అనమాట. రావద్దు అంటే ఏదో తొందరపడి వస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు మోయాబు స్త్రీలు కదా, వీళ్ళలో నిజంగా తట్టుకునే శక్తి అనేది ఉందా అని చెప్పి పరీక్షిస్తుంది. పరీక్షించేటప్పుడు చివరికి దేవధర్మ వివాహం గురించి కూడా చెప్పేసింది. దేవధర్మ వివాహం అనేది మీ తర్వాత చూడండి, ద్వితీయోపదేశకాండంలో 25వ అధ్యాయంలో 17వ వచనం నుంచి ఉంటుంది. అంటే ఒక స్త్రీకి భర్త మరణించినట్టయితే ఆమె మరిది గారు గాని బావగారు గాని వివాహం చేసుకుని ఆ ఆ సంతానానికి ఆ చనిపోయిన అతని పేరుని కంటిన్యూ చేస్తారనమాట. అది దేవధర్మ వివాహం. ఆ దేవధర్మ వివాహం గురించి చెప్తుంది అంటే ధర్మశాస్త్రం గురించి పూర్తిగా తెలుస్తున్నాయి ఆమెకి. అమ్మ మీరిద్దరు వస్తున్నారు, మీకు పిల్లల్ని కంటానికి మీ బావగారులు గాని మరుదులు గాని ఇంకా మరి తామారులాగా మామగారు వాళ్ళు కూడా సంతానం పొందడానికి అదేమీ లేదు, కాబట్టి మీరు వచ్చినా నేను ఇప్పుడు మళ్ళీ వివాహం చేసుకున్నా మళ్ళీ ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే వరకు మీరు ఎట్లా ఉంటారని చెప్పి ఆ దేవధర్మ వివాహం గురించి కూడా చెప్పిన తర్వాత అప్పుడు ఓర్పా కూడా వెళ్ళిపోయిన తర్వాత అత్తమ్మ నువ్వు అలాగ అనవద్దు, నీ జనమే నా జన్మ నీ దేవుడే నా దేవుడు అని చెప్పి హత్తుకుంటుందని అని అనుకున్న తర్వాత మనసు కుదిరింది అనుకుంది. అబ్రహాం కూడా 22వ అధ్యాయం ఆదికాండంలో తన కుమారుణ్ణి బలిమ్మని చెప్పి ఆ యెహోవా దేవుడు చెప్పిన తర్వాత ఆ పర్వతానికి వెళ్ళటానికి 3 దినముల ప్రయాణం పెట్టాడు. ఎందుకంటే ఈ 3 దినాల్లో అబ్రహాం ఏమైనా మనసు మార్చుకుంటాడా అని. అందుకనే ఆ పరీక్ష కొడుకుతో కాన్వర్సేషన్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ కొడుకుని నేను ఎలా బలి ఇవ్వగలను మనసు మార్చుకుంటాడా, మార్చుకుంటే ఇక విశ్వాసులకు తండ్రి అయ్యే ఛాన్సే లేదు అబ్రహాంకి. అబ్రహాం అనుకుని ఉంటాడు, ఒకవేళ నేను ఇచ్చేదేంటి, నాకు ఇచ్చింది ఆ దేవుడే కదా, కావాలంటే ఆయనే తీసుకుంటాడు అనుకుని కూడా ఉండొచ్చు అబ్రహాం గారు. సజీవులకి మృతులు గాని మృతులు సజీవులు గాని చేయగల శక్తిమంతుడు అని చెప్పి విశ్వసించాడు, ఇచ్చాడు. అలాగే సురోఫెనిక స్త్రీ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చూస్తాం మనం. ఆమె కుమార్తెకు బాగోలేదని వచ్చినప్పుడు యేసుక్రీస్తు వెంటనే స్వస్థత ఇస్తాను అన్న మాట అనకుండా చాలా పరీక్ష పెడతాడు ఆమెకి. పిల్లలు తినేది కుక్క పిల్లలకి ఇవ్వనని అలా చెప్పిన పిల్లలు తినగా మిగిలిన మొక్కలు ఆ కుక్క పిల్లలు తినొచ్చు కదా అని చెప్పి ఆమె అన్నప్పుడు అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటాడు. అంటే పరీక్షించాడు అక్కడ యేసుక్రీస్తు. అలాగే నయోమి ఇక్కడ చాలా తెలివైంది. కోడళ్ళు ఇద్దరిని కూడా ఏదో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని వచ్చేస్తున్నారా, నిజంగా ఉండగలరా అని చాలా తెలివైన ఇంటెలిజెంట్ లేడీ అని మనం ఇక్కడ గమనించవచ్చు. నయోమి తెలివి తక్కువదేమి కాదు. ఆ తర్వాత 18వ వచనంలో మనసు కుదిరిందని తెలుసుకుంది. అలాగే 2వ వచనానికి వచ్చేటప్పటికి ఆ కోడలి ప్రేమ సంపాదించుకుంది. ఎలాగంటే ఆ కోడలితో మాట చెప్తే కోడలు అత్తగారు చెప్పిన మాటని ఆజ్ఞగా స్వీకరించింది. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు తీసుకుంటాడు గైకుంటాడని దేవుడు చెప్పిన ప్రకారం అత్తగారిని ఆమె బహుగా ప్రేమించింది కనుక ఆమె మాటల్ని ఆజ్ఞగా తీసుకుంది. అంటే కోడలి ప్రేమను సంపాదించుకుంది. అంటే లోకరీత్యా ఆమెకు ఉన్నటువంటి మంచి గుణం, ఆ ప్రేమ గుణం కూడా నయోమికి ఉంది. ఆ తర్వాత వచనంలో మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 20వ వచనం చూస్తే సమీప బంధు విమోచన గురించి చెప్తాను. నువ్వు వెళ్ళిన పొలం ఎవరిదో కాదమ్మా, మనకు సమీప బంధువి బోయజ్ అనే అతను మనకు సమీప బంధువే కాకుండా సమర్థత కలిగిన వాడు, మనకి విమోచించడానికి అర్హత కలిగిన వాడు. సమీప బంధువు మాత్రమే మనల్ని విమోచించాలని ఆ సమీప బంధువు లక్షణాలు ఏంటి, గుణ లక్షణాలు ఏంటి, ఆ సమీప బంధువు చేసే విధి నిర్వహణ ఏంటి అనేది అన్ని కోడలికి వివరించి చెప్పింది. అంటే ధర్మశాస్త్రం అంతా ఇవిడు బాగా తెలుసు. సమీప బంధువు గురించి బోయజ్ గురించి వివరించి చెప్పింది. ఇక 2వ అధ్యాయం 23వ వచనంకి వచ్చేటప్పటికి ఏమంటుందంటే సరే అంతా బాగానే ఉంది,
ఆ 6 కొలలు ఎవలిచ్చి పంపించాడు, పేలాలు ఇచ్చి పంపించాడు, అన్ని బాగానే ఉన్నాయి. నిన్ను ఆదరించాడు, నిన్ను మెచ్చుకున్నాడు. కొద్దివారిని కాక యువకులను కానీ నువ్వు వెంట పడకుండా నువ్వు చాలా మంచిగా చేసావు. నీ ప్రవర్తన చాలా మునుపటి ప్రవర్తన కంటే వెనకటి ప్రవర్తన సత్ప్రవర్తన చాలా బాగుందని చెప్పి మెచ్చుకున్నాడని చెప్పావు. కాబట్టి నువ్వు యోగ్యురాలు అని నా జనం కూడా నీ గురించి సాక్ష్యం చెప్తున్నారని చెప్పి స్వయంగా బోయేజే చెప్పాడు. కాబట్టి నీ గురించి ఇక ఆ చేను వదిలిపెట్టి నువ్వు వేరే చేలోకి వెళ్ళొద్దు, ఆ పొలం వదిలిపెట్టి నువ్వు వేరే పొలంలోకి వెళ్ళొద్దు అని చెప్పాడు. అంటే నిలకడగా ఉండు. కోడలికి నిలకడగా ఉండని చెప్పింది, కానీ ఆ నిలకడ మనస్తత్వం, స్థిరులై ఉండండి, విశ్వాసంలో స్థిరులై ఉండండి అన్నాడు దేవుడు. సారీ, విశ్వాసంలో స్థిరులై ఉండండి అన్నాడు. ఆ స్థిరత్వం ఈ అత్తగారికి లేకపోయింది. ఆ స్థిరత్వమే కనుక ఉంటే అసలు బెత్లెహేం నుంచి వదిలిపెట్టలక్కర్లేదు. కాకపోతే అది ఒక రకంగా అది దేవుని చిత్తం అని చెప్పి మనం అనుకోవాలి. ఆ తర్వాత 3 అధ్యాయం 1 వచ్చేటప్పటికి చాలా గొప్ప పాత్ర పోషిస్తుంది ఈమె కోడలి పట్ల. అమ్మా, నువ్వు నా వెంట పడి వచ్చావు, నువ్వు నన్ను నమ్ముకుని వచ్చావు, నాతో పాటు నా దేవుణ్ణి హత్తుకుని వచ్చావు. కాబట్టి నీకు విశ్రాంతి నేను చూడాలి, కంఫర్ట్ చూడాలి. విశ్రాంతి అంటే నేను వృద్ధాప్యంలో ఉన్నాను, ఆ తర్వాత నీ జీవితం ఏంటనేది క్వశ్చన్ మార్క్ లేకుండా నీకు జీవితంలో స్థిరత్వం అనేది నేను చూడాలి అని చెప్పి చెప్తూనే జరిగింది. అంటే కోడలి పట్ల మంచి ప్రేమ కలిగి ఉండటమే కాకుండా ఏదోలే నేను ఉన్నంతకాలం నన్ను కోడలు పోషిస్తే చాలులే, తర్వాత తన దారి తనదే, నా దారి నాదే అనుకోకుండా చాలా మంచి నిర్ణయం తీసుకుంది. అదే విధంగా 18వ అధ్యాయానికి వచ్చాడు. 18వ వచనానికి వచ్చేటప్పటికి 3 అధ్యాయం 18వ వచనానికి వచ్చేటప్పటికి బోయజు పట్టుదల గురించి వివరించి చెప్తుంది. బోయజు పట్టుదల గురించి వివరించి చెప్తుందంటే ఈ కార్యం నెరవేర్చే వరకు, ఈ విమోచన కార్యం నెరవేర్చే వరకు బోయజు పట్టుదల వదలడు. అంటే మనుషులు స్టడీ చేయటంలో, కేస్ స్టడీ చేయడం, మనుషులు స్టడీ చేయటంలో కూడా ఈమెకు ధర్మశాస్త్రం తెలియటం మాత్రమే కాకుండా ఎదుటి మనుషుల వ్యక్తిత్వాన్ని స్టడీ చేయటంలో కూడా చాలా తెలివైన స్త్రీ ఈమె నయోమి. జ్ఞానవంతురాలంటే దైవ సంబంధమైన జ్ఞానం ఉంది, లేదను ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానం కూడా ఉంది. తర్వాత 4 అధ్యాయం 14 వచ్చేటోడికి వృద్ధాప్యంలో ఒక మనవుని పొందుకుంది, పోషకుడిని పొందుకుంది. ఈ చివరి అధ్యాయంలో 4 అధ్యాయం 14 చూస్తాం. అందరూ వచ్చి నయోమితో అంటారు. ఒకడు నయోమితో వాళ్ళు అప్పుడు అంటున్న స్త్రీలు మాటలు 10వ చెప్పండి, 4 చదవండి మేడం. 14 అమ్మా. ఆ, అప్పుడు స్త్రీలు ఈ దినమున 4 ఆ, 4. ఉమ్, అదే అప్పుడు చదవండి మేడం, స్త్రీలు ఈ రైటే మీరు చదివే. దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందుగాక, ఆయన నామము ఇశ్రాయేలులో అవును మేడం. ప్రకటించబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయ్యమితో చెప్పిరి. అప్పుడు నయ్యోమి ఈ ఆ స్త్రీ బిడ్డను తీసుకొని చెప్పండి. కౌగిట నుంచుకొని వానికి దాదిగా ఉండెను. నయోమి దగ్గరకు వచ్చారు స్త్రీలు. వచ్చి నీకు బంధువు లేకుండా దేవుడు చేయలేదు నీ పట్ల. అంటే మనం అనుకుంటాం మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అన్నాడు ఆయన. నయోమికి బంధువులు లేకుండా చేయటం లేదు అంటే ఆయన ప్రణాళికలో ముందుగానే వాళ్ళు మోయాబు నుంచి వచ్చేటప్పుడే బోయజ్ని ఆయన ఏర్పాటు చేసి ఉంచాడు. కాబట్టి నీకు బంధువులు లేకుండా దేవుడు చేయలేదు. తర్వాత 7 కొడుకుల కంటే ఎక్కువైన కోడల్ని నీకు ఇచ్చాడు దేవుడు. నీకు ఈ ముసలితనంలో నీ కోసం ఒక కొడుకు పుట్టాడంటే, అంటే మనవడే కానీ కొడుకు పుట్టాడని చెప్పి చెప్పడం జరిగింది. ఆ బిడ్డను తీసుకుని దారిగా తన ఒళ్ళో పెట్టుకుని శాంతన పొందింది. అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కనీసం అప్పుడైనా సరే రిపెంటెన్స్ అనేది ఏ మాత్రం నయం క్యారెక్టర్ లో మనం చూడం. ఒక్క మాట కూడా అయ్యో నేను తప్పు చేసిన, నేను దేవుణ్ణి కాదని దూరంగా వెళ్ళిపోయినా దేవుడు నా పట్ల ఎంతో దయ చూపించాడు. తప్పిపోయిన కుమారుడు స్టోరీ మనం విన్నప్పుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఈ మాటలు చెప్తాను అనుకున్నాడు. రిపెంటెన్స్ ఉంది, నేను చేసింది తప్పు అని దేవుడు తండ్రి దగ్గర ఒప్పుకుందాం అని అనుకుంటాడా. ఒప్పుకోక ముందే తండ్రి వచ్చి కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటాడు, అది వేరే సంగతి. కానీ
నయోమిలో ఆ యాటిట్యూడ్ మనం చూడం. అప్పుడు కూడా కనీసం నేను చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను, అయినా కూడా దేవుడు నన్ను కనికరించాడు అనే రిపెంటెన్స్ ఆవిడలో ఏమాత్రము లేదు. అందుకనే ఇక్కడ మన నయోమి జీవితాన్ని మనం గమనించినట్టయితే ఇష్టానుసారంగా వెళ్ళింది. దేవుడు కొంతవరకు చెప్తాడు మనకి, ఈ ప్రవక్తల ద్వారా చెప్పించాడు, ఆ న్యాయాధిపతుల ద్వారా చెప్పించాడు, రాజుల ద్వారా చెప్పించాడు, అయినా కూడా వినలేదు. బబులోను చెరకు అలాగే వెళ్ళిపోయారు, ఐగుప్తు చెరకు కూడా అలాగే వెళ్ళిపోయారు. ఇక మేము వెళ్ళిపోతాం అన్నప్పుడు దేవుడు కొన్ని సందర్భాల్లో వదిలేసిన తర్వాత పూర్తిగా వదిలే దేవుడు కాదు. దుర్మార్గుడు తన దుష్టత్వంలో పడి మరణించడం అనేది నాకు ఇష్టం లేదు, అతను మారు మనసు పొందిన వైపు తిరుగుతున్నట్టయితే నేను సంతోషిస్తాను అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో 36 అధ్యాయంలో. అదే విధంగా తప్పిపోయిన ఒక ఆత్మ రక్షింపబడినప్పుడు పరలోకంలో విందు చేసుకుంటారని చెప్పబడుతోంది. కాబట్టి ఇక్కడ వెళ్ళిపోయింది నయోమి, కానీ దేవుడు నయోమిని వదిలిపెట్టలేదు. నయోమి కానీ ఆవిడ కనీసం దేవుడు నన్ను చేరతీశాడని రిపెంటెన్స్ తో మళ్ళీ తిరిగి ఆ మాట కూడా చెప్పలేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వంశావళిలోకి అసలు అసలైన అత్తగారు నయోమి వెళ్ళలేదు, కానీ బోయేజు తల్లైన రాహాబు వెళ్ళింది. అక్కడ యేసుక్రీస్తు వంశావళిలో రూతు అత్తగారుగా రాహాబు వెళ్ళింది. రాహాబు ఎవరు? ఒక అన్యురాలు. రాహాబు ఒక అన్యురాలు. ఆమె యెరికో పట్టణంలో నివసించి దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించిన, దేవుడి గురించి తెలుసుకున్న తర్వాత పూర్తి పశ్చాత్తాపం చెంది విశ్వాసపు క్రియ చేసి విశ్వాస వీరుల జాబితాలో చేరటం మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వంశావళిలో చేరే ఒక గొప్ప భాగ్యం కూడా పొందింది. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పుట్టుక అనేది మన చేతిలో లేదు. మనం ఎక్కడ పుడతాము, దైవ వ్యతిరేకమైన కుటుంబంలో పుడతామా, దేవుని అంగీకరించే కుటుంబంలో పుడతామా, ఎవరికి పుడతామనేది మన చేతిలో లేదు. పుట్టిన తర్వాత మనలో ఏ మార్పు ఉంది, చనిపోయేసరికి మన స్థితి ఏంటి? రెండవ దొంగ జీవితం అంతా మనకు తెలుసు, కానీ గొప్ప వాగ్దానం పొందాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పి. రూతు మోయాబు స్త్రీ యేసుక్రీస్తు వంశావళిలోకి వెళ్ళింది. మరి రాహాబు ఒక అన్యురాలు యేసుక్రీస్తు వంశావళిలోకి వెళ్ళింది. ఇశ్రాయేలీలుగా జన్మించి ధర్మశాస్త్రం అంతా తెలిసి ధర్మశాస్త్రాన్ని ఇతరులకు ఉపదేశించగల సామర్థ్యంలో ఉండి దేవుని గురించి చెప్పే జ్ఞానం కలిగి ఉండి అదే విధంగా లోక సంబంధమైనటువంటి అన్ని తెలివితేటలు, మనుషులు స్టడీ చేయగలిగినటువంటి తెలివితేటలు, మనుషులు ఒప్పించగలిగినటువంటి తెలివితేటలు, ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇంటలెక్చువల్ లేడీ అని చెప్పవచ్చు నయోమి జీవితాన్ని మనం చూసినప్పుడు 1వ అధ్యాయం దగ్గర నుంచి. కానీ ఏం లాభం? మనం ఇందాక చదువుకున్నాం కదా, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుని శక్తి పైకి భక్తి గల వారుగా ఉంటారు. నయోమిని చూస్తే ఆమె మాట్లాడే మాటలు ఎవరైనా వింటే అబ్బో నీవు దేవుడి గురించి అంతా తెలుసు, ధర్మశాస్త్రం అంతా తెలుసు, ఇట్లాంటి వారు మనలో కూడా ఉంటారు కదా. బైబిల్ అంతా తెలుసు మాకు, తెలిస్తే ఎలాగో ఒక డాక్టర్ గారి గురించి నీకు తెలిస్తే ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళాలి, ఆ మందు ఇచ్చిన మందు వాడాలి. అలాగే యేసుక్రీస్తు రక్షకుడు ఒప్పుకుంటే కాదు, నా రక్షకుడు నా స్వరక్షకుడు అని చెప్పి ఒప్పుకోవాలి. నయోమి మాత్రం ధర్మశాస్త్రం అంతా తెలుసు, కానీ ఆచరణకు వచ్చేటప్పటికి ఆచరించలేదు. మరి నెహెమ్యా గ్రంథంలో మనం పోయిన వారు ధ్యానించుకున్నాం కదా, 1వ అధ్యాయం 5వ వచనంలో నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు అనుసరించే వారి పట్ల నీ కటాక్షం చూపి నీ నిబంధనను స్థిరపరుచువాడా అంటాడు నెహెమ్యా దేవుడి గురించి. అంటే మన పట్ల దేవుడు కటాక్షం చూపించాలి, నిబంధన స్థిరపరచాలంటే ఆయన ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలు మనం పాటించాలి. నయోమి ఇది ఏది కూడా చేయకపోవటం వల్ల ఆమె ఎంత తెలివైందైనా కూడా దేవుని శక్తి తెలిసి దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి స్త్రీ నయోమి. ఒకవేళ మనం కూడా ఇదే జాగ్రత్తలో ఉన్నామేమో, బైబిల్ అంతా నాకు తెలుసు అని చెప్పి సమయం వచ్చేటప్పటికి ఒకవేళ బైబిల్ని సమయం వచ్చేటప్పటికి ఆశ్రయించలేకపోతున్నామో. చాలా ఆవిడంటది కదా, 18 ఏళ్ల నుంచి నడుము వంగిపోయి ఉన్న స్త్రీ, ఆమె అనేక తిప్పలు పడి తన దగ్గర ఉన్న ధనం అంతా అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు దగ్గరకు వచ్చింది, అయినా వదిలిపెట్టలేదు దేవుడు, చక్కగా నిలబెట్టాడు ఆవిడ లేపి. ఇప్పటికైనా కూడా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం వైపు కాకుండా దేవుని వైపు, ప్రభు ఈ మనకు విశ్వాసం ఉంటే కొండను అవతల పక్క తీసి వెళ్ళమంటే వెళ్ళిపోతే అట్లాంటి విశ్వాసం మనలో ఉండాలని చెప్పాడు ఆయన. అన్నీ తెలుసు, కానీ
ఆ భక్తి తెలుసు, ఆ శక్తిని మనం ఆశ్రయించినటువంటి స్త్రీగా. అన్యుల సామెత ఒకటి ఉంటది కదా, శాస్త్రం చెప్పిన బల్లి ఎక్కడో పడింది అంటారు కదా, అలాగా అన్నీ తెలుసు నయోమికి, అంతా తెలుసు. ధర్మశాస్త్రం కోడలికి ఉపదేశించి అందరికి ఉపదేశించింది. తన జీవితానికి వచ్చినట్టుగా అన్వయించుకోలేకపోయింది. మోయాబు స్త్రీ యేసుక్రీస్తు వంశావళికి వెళ్ళింది, అంజురాలైన రాహాబు వెళ్ళింది, కానీ ఈమెడు మాత్రం వెళ్ళలేకపోయింది. నయోమి క్యారెక్టర్ చదివినప్పుడు అయ్యో నయోమి ఇలా చేసిందేంటి అని చెప్పి అనుకుంటాం మనం. నయోమి కోడలి ప్రేమ పొందింది, అందరి ప్రేమ పొందింది, ఒక ఎన్నిక గల స్త్రీగా చుట్టూ స్త్రీలు చేరారు, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడి దయ పొందలేకపోయింది. మనం పొందవలసిన దేవుడి దయ, మనుషుల దయ పొందాలి, దేవుడి దయ ముఖ్యమైనది, అది పొందలేకపోయింది. నయోమి జీవితాన్ని ధ్యానించిన మనం ఒకవేళ మనం కూడా అదే స్థితిలో పడిపోతున్నామో పరిశీలించుకుని, ఎక్కడ పడిపోతున్నామో పరిశీలించుకుని దాన్ని రెక్టిఫై చేసుకుందాం. అట్టి నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించను గాక. దయగల మా ప్రభు, ఇంతవరకు ధ్యానించిన వాక్యమును బట్టి వందనాలు. నిజమే తండ్రి, మధురం అనే పేరుని మారాగా మార్చుకుని దేవుని ప్రసన్నత కోసం ఎదురు చూడకుండా చేదైన జీవితాన్ని పొందిన నయోమి జీవితాన్ని ధ్యానించిన మేము, నాయన మా జీవితాన్ని నువ్వు మధురంగా మార్చినప్పటికీ ఇంకా ఏదో అసంతృప్తి ఉందని చెప్పి నాయన ఎండమావుల వెంట పరిగెత్తకుండా ఉన్నదాంతో సంతృప్తి చెందుతూ నీకెల్లప్ప కృతజ్ఞతాస్థుతులు చెల్లించే స్త్రీలుగా మమ్మల్ని ఉంచమని, జ్ఞానవంతురాలుగా మా గృహాలు నిర్మించుకునే కృప అనుగ్రహించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.